హాయ్ గైస్, ఈరోజైతే నేను సజ్జ బూరెలు చేస్తున్నాను అనమాట. సజ్జ పిండిని ఎలా తయారు చేసుకోవాలంటే చెప్తాను ఇప్పుడు. ఒక ఓవర్ నైట్ అంతా సజ్జలు నానబెట్టాలి. కేజీ సజ్జలు తీసుకున్నాను నేను అనమాట. కేజీ నానబెట్టి ఒక 10 నిమిషాలు తడిగుడ్డ మీద ఆరబెట్టాలన్నమాట. మార్నింగ్ ఆరబెట్టిన తర్వాత వాటిని మిక్సీ పట్టి దాంట్లోనే కొబ్బరి యాలుక్కాయలు వేసాను. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందనమాట. కేజీ సజ్జ బూరెలకి నేను 1/2 కిలో బెల్లం తీసుకున్నాను అనమాట. బెల్లం ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో వాటర్ వేసుకొని, అంటే వాటర్ ఎక్కువ అవసరం లేదనమాట, బెల్లం కరగడానికి సరిపోయేంత వేసుకుంటే సరిపోయింది. అది కరిగిన తర్వాత మరగనవసరం లేదు, పాకంలాగా రావాల్సిన అవసరం లేదనమాట. ఊరక కరిగితే సరిపోయింది. ఆ పిండి ఉంది కదా, ఆ పిండిలో కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా వేడిగా ఉన్నప్పుడే ఆ నీళ్ళు పోయాలన్నమాట. సజ్జలు పొంగాలి అని అంటే మాత్రం ఇదొక టిప్. కొంతమంది కాలిద్ది కదా అని చెప్పి చల్లారిన తర్వాత పోస్తారు. అలా కాదు, వేడిగా ఉన్నప్పుడే పోసి దాన్ని అట్లా కలిపేసి దానిపైన కొంచెం నెయ్యి కానీ మీ దగ్గర ఉంటే ఆయిల్ వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత దాన్ని ఒక 30 మినిట్స్ అయితే నానబెట్టాలన్నమాట ఆ పిండిని. ఈ బెల్లం వాటర్ అయితే కొంచెం మిగిలిపోయినాయి నాకు, అది పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అది అయిపోయాక స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం 1/2 అవర్ పక్కన పెట్టాం కదా ఆ పిండిని మళ్ళీ ఒకసారి బాగా చేతితో కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఆయిల్ ఫ్రై అయిన తర్వాత నేనైతే చేతికి ఆయిల్ రాసుకోవట్లేదు, వాటర్ రాసుకుంటున్నాను. నాకు ఆయిల్ రాసుకుంటే సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి వాటర్ రాసుకున్నాను. వాటర్ రాసుకొని దాన్ని రౌండ్గా చేసుకొని నేను పొరపాటున గారెలు అనుకొని మధ్యలో హోల్ పెట్టాను అనమాట. అది వాటర్ రాసుకొని ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మరీ వేడిగా ఉండకూడదు, ఆయిల్ కొంచెం వేడైతే సరిపోయింది. ఇంకా తర్వాత అది దాంట్లో వేసి కొంతసేపు కదిలియకూడదు. కొంతసేపు కదిలించకుండా అది ఆటోమేటిక్గా పొంగి పైకి వచ్చింది అనమాట. అది కూడా చూడండి, బాగా పొంగి కనబడుతుంది కదా, అట్లా పొంగిద్ది అనమాట. మీకు చూపించడం కోసం ఇంకోటి కూడా వేసి చూపిస్తాను. అదిగోండి, వేసిన తర్వాత కొంచెం సేపు ఆగాక గెంట పెట్టాలి, లేదంటే ఇరిగిపోతాయి, పొంగవు కూడా. వెంటనే గెంట పెట్టి కదిలిస్తే అదిగోండి, చూసారు కదా, బాగా పొంగినాయి అన్నమాట. దాన్ని తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. ఇంకట్లా బాగా పొంగిన తర్వాత తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. దీనికి చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చినాయో సజ్జ బూరెలు. వీడియో నచ్చితే లైక్ చేయండి.